హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనూని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఒక స్త్రీగా మన ఫ్యామిలీని చూసుకుంటూ మన గురించి మనం కొన్ని విషయాలను మర్చిపోయామనే చెప్పవచ్చు. అలాంటి ఒక చిన్న కథ లక్ష్మి జీవితంలో ఎలా జరిగిందో ఈరోజు వీడియోలో చూసేద్దాము ఫ్రెండ్స్. ఒక చిన్న పట్టణంలో లక్ష్మి అనే మహిళ ఉండేది. చూడటానికి చాలా సాధారణమైన మనిషిలానే కనిపించేది. కానీ ఆమె జీవితంలో మాత్రం ఎన్నో కథలు దాగి ఉన్నాయి. ఉదయం అందరికంటే ముందే నిద్రలేచేది. ఇంట్లో అందరికీ కావాల్సినవి సిద్ధం చేసేది. పిల్లలను పాఠశాలకు పంపేది. మనలాగానే పిల్లల్ని పాఠశాలకు పంపడము, అలాగే భర్తకు కావాల్సినవి చూసేది. ఇంటిని శుభ్రం చేసుకోవడము. అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉండేవారు. కానీ లక్ష్మి మాత్రం నాకు ఏమి కావాలి అని తనను తాను ఎప్పుడూ అడగలేదు. ఒకరోజు ఉదయం ఆమెకు జ్వరం వచ్చింది. శరీరం బలహీనంగా ఉన్నా ఎప్పటిలాగే వంటగదిలోకి వెళ్ళింది. అప్పుడు ఆమె కూతురు అడిగింది, అమ్మా, నీకు ఆరోగ్యం బాగోలేదా? అప్పుడు లక్ష్మి చిన్నగా నవ్వి, ఏం లేదు తల్లి, కొంచెం అలసటగా అంతే అని చెప్పేసింది. ఆ రోజు కూడా ఇంట్లో అందరి పనులు పూర్తయ్యాకే ఆమె విశ్రాంతి తీసుకుంది. రాత్రి తన గదిలో ఒంటరిగా కూర్చుంది. కిటికీలోంచి బయటకు చూస్తూ, నేను ఇంతకాలం అందరి కోసం పరిగెత్తాను, కానీ ఒక్కసారి కూడా నా కోసం ఆగలేదే అని అనుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు. తనను తాను ఇంతకాలం మర్చిపోయినందుకు వచ్చిన కన్నీళ్లు అవి. మరుసటి రోజు ఉదయం ఆమె జీవితంలో ఒక చిన్న మార్పు వచ్చింది. అందరూ నిద్రలో ఉండగానే ఆమె తన కోసం ఒక కప్పు టీ చేసుకుంది. ఇంటి ముందు కుర్చీలో కూర్చొని సూర్యోదయాన్ని చూసింది. ఎన్నో సంవత్సరాల తరువాత ఆమె తన కోసం కేవలం 10 నిమిషాలు కేటాయించింది. ఆ 10 నిమిషాల్లో ఆమెకు ఒక విషయం అర్థమైంది. కుటుంబాన్ని ప్రేమించడం అంటే తనను తాను మర్చిపోవడం కాదు. తనకు కూడా కలలు ఉన్నాయి, తనకు కూడా ఇష్టాలు ఉన్నాయి, తనకు కూడా విశ్రాంతి కావాలి, తనకు కూడా గౌరవం కావాలి. ఈ రోజు నుంచి లక్ష్మి తన కుటుంబాన్ని మరింత ప్రేమించింది. కానీ తనను తాను కూడా ప్రేమించడం మొదలుపెట్టింది. ఆమె మళ్ళీ తనకు ఇష్టమైన పుస్తకాలు చదవడం మొదలుపెట్టింది. చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలనుకున్న కుట్టు పని నేర్చుకుంది. తనకు నచ్చిన మొక్కలను ఇంటి ముందు పెంచింది. ముఖ్యంగా అందరూ సంతోషంగా ఉండాలి అనే ఆలోచనతో పాటు నేను కూడా సంతోషంగా ఉండాలి అనే ఆలోచనను తన జీవితంలోకి తీసుకొచ్చింది. కొంతకాలం తర్వాత ఆమె కూతురు ఒకరోజు, అమ్మా, నువ్వు ఇప్పుడు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు, కారణం ఏంటి? లక్ష్మి చిరునవ్వుతో ఇలా చెప్పింది, ఇంతకాలం నేను అందరికీ అమ్మను, భార్యను, కోడలిని, అక్కను, చెల్లిని మాత్రమే అయ్యాను. ఇప్పుడు నేను నాకు కూడా లక్ష్మి అయ్యాను. ఆ మాట విన్న కూతురు అమ్మ చేతిని పట్టుకుంది. అమ్మ, నువ్వు మాకు ఎప్పుడూ బలం, కానీ నీకు కూడా ఎప్పుడైనా బలహీనంగా అనిపిస్తే మేమున్నామని మర్చిపోవద్దు. లక్ష్మి కూతురుని దగ్గరకు తీసుకుంది. ఆ క్షణంలో ఆమెకు అనిపించింది స్త్రీకి జీవితంలో కావాల్సింది పెద్ద పెద్ద బహుమతులు కాదు, ఆమె చేస్తున్న చిన్న చిన్న పనులను గుర్తించే ఒక మాట. ఆమె అలసిపోయినప్పుడు నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పే ఒక మనసు. ఆమె కలలను కూడా విలువైనవిగా భావించే ఒక కుటుంబం కావాలి. ఎందుకంటే స్త్రీ కుటుంబాన్ని నిలబెట్టే శక్తి కావచ్చు, కానీ ఆమె కూడా ఒక మనిషే. ఆమెకు కూడా భావోద్వేగాలు ఉంటాయి, ఆమెకు కూడా కన్నీళ్లు వస్తాయి, ఆమెకు కూడా కలలు ఉంటాయి, ఆమెకు కూడా ఒక రోజు, ఈ రోజు నా కోసం అని చెప్పుకునే హక్కు ఉంది. కాబట్టి మీ ఇంట్లో ఉన్న అమ్మ, భార్య, అక్క, చెల్లిని
ఆమె చేసే పనులను మాత్రమే కాదు, ఆమెగా ఉన్నందుకు కూడా గౌరవించండి. ఎందుకంటే ఒక స్త్రీకి మనం ఇచ్చే చిన్న గౌరవం ఆమె హృదయంలో జీవితాంతం నిలిచిపోయే పెద్ద ఆనందంగా మారవచ్చు. స్త్రీని గొప్పదిగా చేయడానికి ఆమెకు ప్రత్యేకమైన కిరీటం అవసరం లేదు. ఆమె విలువను గుర్తించే ఒక మంచి మనసు చాలు. ఈ రోజు నుంచి వీడియో విన్న తర్వాత మన ఫ్యామిలీని మనం చూసుకుంటూ మనం కూడా హ్యాపీగా ఉండడానికి, మన గురించి మనం ఆలోచించడానికి టైం కేటాయించడం నేర్చుకుందాము ఫ్రెండ్స్. ఆ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే తప్పకుండా చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మంచి సపోర్ట్ అయితే అందించండి ఫ్రెండ్స్. నా ఓల్డ్ వీడియోస్ని కూడా చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఛానల్ పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఓల్డ్ వీడియోస్ని కూడా చూడడానికి ఛానల్ యొక్క ఫోటోపై క్లిక్ చేయడం ద్వారా నా ఓల్డ్ వీడియోస్ని మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా షార్ట్ వీడియోస్ని కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటాయి, నచ్చేలా ఉంటాయి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.